జగిత్యాలలో సభ అయింది. జీవన్ రెడ్డి జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీలో. దాని తర్వాత ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే రోజు సీఎం సభ, మాజీ సీఎం సభ జరుగుడు, సేమ్ టైంకి జరుగుడు, దాంట్లో మాట్లాడిన మాటలు, తర్వాత రాజకీయాలు మారినాయి, ఇట్లాంటి చర్చ జరుగుతుంది. మీరు ఎట్లా చూస్తారు ఈ మీటింగ్ని, దాని తర్వాత జరుగుతున్న ఇష్యూస్ అన్నింటినీ? నిజమే మీరు అన్నట్టు ఇంట్రోలో జగిత్యాల సభ చాలా ఆసక్తిగా చూశారు జనాలు. అట్ ద సేమ్ టైం కౌంటర్లో సీఎం సభ అయింది. రియల్గా ఒక ఆసక్తి ఏమైందంటే జగిత్యాల సభ అనేది ఒక బీఆర్ఎస్లో ఒక జోష్ తెచ్చింది, ఉత్సాహాన్ని నింపింది, జోష్ ఇటువంటిది నింపింది. నేను చాలా శిక్షణంగా చూసిన నేను సభ అప్పుడు లేకపోయినా వచ్చి చాలా అయినా. అక్కడ కౌంటర్ పార్ట్ తర్వాత పోదాం. జగిత్యాల జంగ్ అని వీళ్ళు అనుకుంటున్నారు బీఆర్ఎస్. మొదటి నుంచి కూడా ఆ సభ మీద ఫోకస్ పెట్టారు. ఆ సభ మీద ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటంటే ఉత్తర తెలంగాణలో ముందు నుంచి పట్టుంది. కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇది ఉద్యమ నేపథ్యం ఉన్న జిల్లాలు కాబట్టి తెలంగాణ ఉద్యమ నేపథ్యం. అటు నుంచి ఒక ఇంటగ్రేటెడ్ అంటే ఒక ఆనెస్ట్ లీడర్, ఒక రాజకీయాలలో ఎంతో కొంత నయమైన ఒక సచ్చీలత ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి పేరు ఉంది. జీవన్ రెడ్డి కలవడం అనేది జగిత్యాల సభకు ఆయన జైనింగ్లో దాన్ని చూసుకొని సెంటర్ పాయింట్ చేసుకొని సభ పెట్టారు. అక్కడ జీవన్ రెడ్డికి మంచి పేరు ఉన్నది. జీవన్ రెడ్డి వస్తున్న క్రమం కూడా కాంగ్రెస్ పట్ల చాలా వ్యతిరేకత ఏర్పడ్డది. ఏది వాళ్ళను సంజయ్ని తీసుకోవడము, వాళ్ళను కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడము, పాత వాళ్ళని తోకి పెట్టడము, ఏదైతే కష్టకాలంలో అదొకటి. జీవన్ రెడ్డికి మంచి పేరు ఉన్నది. ఆ పేరు ఉన్న లీడర్ రావడము, స్థానబలం ఉన్న లీడర్ రావడము, అది బాగా కలిసి వచ్చింది బీఆర్ఎస్కి. సో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న బీఆర్ఎస్కు జీవన్ రెడ్డి రూపంలో ఒక మంచి అవకాశం కలిసి వచ్చింది. అప్పుడు కేసీఆర్ ఒక ఫామ్ హౌస్కే పరిమితం అవుతుండు. అప్పుడు నల్గొండలో మేరుస్తుండు, లేకపోతే ఇంకెక్కడో అసెంబ్లీ సమావేశాలకు అప్పుడప్పుడు వచ్చిపోతుండు, తలుక్కుమని మేరుస్తుండు. ఆయనకు ఆరోగ్యము సహకరించడం లేదు. ఫామ్ హౌస్కే పరిమితం అని ఎవరైతే సీఎం నుంచి మొదలుకొని కాంగ్రెస్ దానికి జగిత్యాల సభ చాలా పెద్ద సమాధానం అని చెప్పారు. జగిత్యాల సభ చాలా ఇండికేషన్స్ ఇచ్చింది. ఒకటి చాలా ఇచ్చింది. ఎందుకంటే జగిత్యాల సభ ద్వారా రాజకీయాలు మారుతున్నాయా, రాజకీయ సమీకరణలు మారుతున్నాయి అన్నారు. జగిత్యాల సభ ఏం చెప్పిందంటే ఈ కేసీఆర్లో జోషు తగ్గలేదు. ఆయన అధినేత, పార్టీ అధినేత ఆరోగ్యంగా ఉన్నారు. అది ఒక ఇండికేషన్, ప్రధాన ఇండికేషన్ ఇచ్చింది. ఆయన నడవలేకపోతుండు, గతంలో లాగా అరవలేకపోతుండు, లేకపోతే ఉపన్యాసం ఇవ్వలేకపోతుండు, కొంత అపోహలు అనుమానాలు అన్ని పటాపంచలు అయిపోయినాయి. సో అది కూడా జగిత్యాల సభ మెయిన్ ఇండికేషన్ ఇదే బీఆర్ఎస్కు. ఇంకేమన్నాడు తర్వాత స్పీచ్ మాటలు నిల్చొని ఏకధాటిగా గంట పాటు నిల్చొనే మాట్లాడడం, ఆ మాట్లాడిన దాంట్లో కాన్ఫిడెన్స్ కనబడడం, ముఖంలో తేజస్సు కనబడడం. మళ్ళీ పాత కేసీఆర్ అంటే ఉద్యమ సమయంలో కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రిగా సభలు పెట్టినప్పుడు కావచ్చు, ఎట్లా మాట్లాడిండో అదే రీతిలో మాట్లాడారు. అదే చలోక్తులు, అదే సామెతలు, అదే బెదిరింపులు, అదే హుంకరింపులు, అదే ఆకట్టుకునే శక్తి. అంటే మీరు ఆగండి, నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడాలన్నా వద్దా అంటే ఒక జనాలను ఆకర్షించే విధంగా వాళ్ళని ఇంక్లూజివ్గా మాట్లాడి వాళ్ళను తనులు కలుపుకొని మాట్లాడిన మాటలు ఇవన్నీ. చాలా సామెతలు చెప్పిండు, చలోక్తులు చెప్పిండు, తర్వాత బెదిరింపు చేసిండు. జగిత్యాల సభ ద్వారా ఏం చెప్పిండంటే ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత ఉంది, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, కొన్ని పాలసీలు కూడా ప్రకటిస్తాం, అందులో పేదలకు శాపంగా మారిన హైడ్రాని ఎత్తేస్తాం అని అట్లా ఒక ముందే ప్రకటించడం, ఒక జోచిస్తామండి. మేము రాగానే ఏది సపోజ్ మీరు ఒక స్కీమ్ ఉందనుకో, ఆ స్కీమ్ రద్దు చేస్తామంటారు. ఎవరు
ఆ స్కీమ్ని కొత్త స్కీమ్ తెస్తామంటారు, ఉమ్, హైడ్రా స్కీమ్ రద్దు చేస్తామన్నారు. అవును. అంటే ఒక ఫీలర్ వదిలేసారు, ఇప్పుడు గవర్నమెంట్ మేము వస్తామనే కాన్ఫిడెన్స్కి వచ్చింది. ఉమ్, అట్ ద సేమ్ టైం ప్రభుత్వ విధానాలను ఎత్తి చూపారు ఉమ్, లోపాలు. ఉమ్, ఏది రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఉమ్, తర్వాత రుణమాఫీ లేదు, ఉమ్, అన్నీ అంటే ఈ 6 గ్యారెంటీల అమలు కూడా ఎట్లా విఫలమైంది, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా విఫలమవుతుంది విఫలమైందని చెప్పారు. చెప్పిండు. ఉమ్, చెప్పినప్పుడు అది ఎంతవరకు నమ్ముతారు ఎంతవరకు అనేది కాకుండా ఉమ్, ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడే ధర్మం మాట్లాడతారు. ఉమ్, కానీ జనంలో ఉమ్, మనం ఎప్పుడు జనం రియాక్షన్ చూస్తాం. ఉమ్, నేను ఎట్లా మాట్లాడింది చూడమ్మా ఉమ్, ఫస్ట్. ఉమ్, మనం జర్నలిస్ట్ కావచ్చు, జర్నలిస్ట్ అనలిస్ట్ కావచ్చు, కామన్ మ్యాన్ కూడా ఈయన మాట్లాడుతున్నప్పుడు జోష్ ఎట్లుంది జనాలకు. ఉమ్, అసలు ఆగబట్టాల్సి వచ్చింది చాలాసార్లు. ఉమ్, వాళ్ళంతా ఉత్సాహంగా అట్లా జీవన్ రెడ్డి కలిసి వచ్చింది, ఇక్కడ కేసీఆర్ చరిష్మా కలిసి వచ్చింది. ఉమ్, రాగరాకు వచ్చిన సభ పెద్ద ఎత్తున సభ బాగానే వచ్చారు జనాలు. ఉమ్, వచ్చిన జనాలు రియాక్ట్ అయ్యారు, ఉమ్, ఆయన మాట్లాడే ప్రతి మాటకు స్పందించారు, ఉమ్. ప్రతి మాటకు చప్పట్లు. గవర్నమెంట్ ఏమంటదంటే ప్రభుత్వం తరపున ఉన్న వాళ్ళు జీవన్ రెడ్డి లాంటి నాయకుడు పోవడంతో పెద్ద నష్టమేం లేదు అన్న లెక్క మాట్లాడుతుర్రు. ఉండదా అంటే అట్లా ఏముండదా? ఉంటుందా అంటే జీవన్ రెడ్డి పోతేంది, లేకపోతే రేపు సంజయ్ పోతేంది, ఉమ్, ఎవరు పోతే ఎవరన్నా అడుగుతా మాకు జీవన్ రెడ్డి పోవడం వల్ల నష్టమవుతుందా అంటారా? ఉమ్, అనరు కదా. ఉమ్, జీవన్ రెడ్డి 4 దశాబ్దాల పైన ఉమ్, నేను చూసిన ఫోన్స్ ఇక్కడ నుంచి అప్పుడు జీవన్ రెడ్డి పేరెంట్ ఉంటుంది. ఉమ్, జీవన్ రెడ్డి ఇప్పుడున్న రాజకీయాలు, సమకాలీన రాజకీయాల్లో అప్పుడున్న పాత రాజకీయాలు మొత్తం మొదలు పెడితే ఉమ్, ఆయన చాలా నిజాయితీగా, చాలా వరకు ఉమ్, కొన్ని పొలిటిక్స్లో కొన్ని ఉంటాయి ఉమ్, లోపాలు, ఉమ్, కానీ కంపేర్ టు అదర్స్ నిజాలు నిక్కచ్చిగా మాట్లాడడం ఒకటి, ఉమ్, అవినీతి అనే మచ్చలేదు ఆయనకు. ఉమ్, కొన్ని అసిత పక్షపాతం అని అంటుండొచ్చు ఎవరైనా, ఉమ్, కానీ అటువంటివి కూడా ఆయనకు లేవు. ఉమ్, ఉమ్, నిక్కచ్చిగా నిజాయితీగా ఉండే లీడర్లల్లా జీవన్ రెడ్డి అగ్రగణ్యుడు ఇప్పుడు. ఉమ్, అది అందరికీ తెలుసు ఆ విషయం. ఉమ్, ఈవెన్ కేసీఆర్ కూడా అదే మాట మాట్లాడారు, ఉమ్, మన మాజీ ముఖ్యమంత్రి. ఆయన నిజాయితీ కలిసి వచ్చింది. ఉమ్, నిజాయితీ ఉండి జీవన్ రెడ్డి నష్టం లేదంటారు కదా. ఉమ్, డాక్టర్ సంజయ్ని తీసుకొచ్చి ఉమ్, కొత్తగా కష్టకాలంలో వెన్నంటి ఉన్నవాళ్ళు, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటు ఏకఛత్రాధిపత్యంతో ఉమ్, పరిపాలన చేస్తున్నప్పుడు ఉమ్, ఎమ్మెల్సీగా గెలిచి ఉమ్, వాళ్ళకి ఎదురుడి నిలబడి ఉమ్, ఒక ప్రతిపక్షంలో మేమున్నామంటూ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏది కౌన్సిల్లో ఉండి ఉమ్, అన్నిటి మీద పోరాడిన వ్యక్తి. ఉమ్, ఒక ప్రతిపక్షంలో ఉనికిని కాపాడింది ఉమ్, కాంగ్రెస్ కష్టకాలంలో. ఉమ్, మళ్ళీ ఓడిపోయినప్పటికి కూడా పార్టీ కట్టుబడి ఉన్నాడు. ఉమ్, ఏ రోజు కూడా ఉమ్, ప్రలోభాలకు పోలే, ప్రలోభాలకు లొంగిన వ్యక్తి కాదు ఆయన. ఉమ్, మంచి రిలేషన్స్ ఉండొచ్చు, ఉమ్, కానీ నాకు ఇది కావాలి కాంట్రాక్ట్ తీసుకునే వ్యక్తి కాదు, ఉమ్, ప్రలోభాలకు లొంగిన వ్యక్తి కాదు, ఉమ్, ఏదో ఇరిగేషన్ కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి కాదు, ఉమ్, డబ్బులు సంపాదించిన వ్యక్తి కాదు. ఉమ్, ఆయనకు మామూలుగా ఒక రాజకీయాన్ని నమ్ముకున్నాడు తప్ప రాజకీయంతో వ్యాపారాన్ని ముడిపెట్టిన వ్యక్తి కాదు. ఉమ్, అది అందరికీ తెలిసిన విషయం. ఉమ్, అదే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఆయన చాలా గౌరవించారు, ఉమ్, అదే కాంగ్రెస్ వాళ్ళు గౌరవించారు, ఉమ్, అదే ప్రతిపక్షం ఉన్న చంద్రబాబు నుంచి మొదలుకొని అందరూ గౌరవించారు. ఉమ్, వీళ్ళిద్దరు పోటీ పడ్డారు తప్ప కేసీఆర్ జీవన్ రెడ్డి ఏ రోజు కూడా జీవన్ రెడ్డి లుచ్చా లఫంగా అన్న మాటలు ఇక్కడ ఉమ్, రాలే. ఉమ్, నిజం అది దగ్గర నుంచి గమనించిన వ్యక్తులు. ఉమ్, అయితే అటువంటి వ్యక్తి ఉమ్, మొన్న కడియం శ్రీహరి నుంచి మొదలుకొని ఉమ్, దానం నాగేంద్ర వరకు ఉమ్, నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఉమ్, వాళ్ళు మొత్తం నగ్నంగా వాళ్ళన్నీ వదిలేసి ఉమ్, పార్టీ చేరి ఉమ్, యాంటీ డిఫెక్షన్లా మాకు వర్తించదు, ఉమ్, మేము సచివులను మేము చెప్పడము, దానికి స్పీకరు ఈవెన్ దానం నాగేందర్ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం ఉమ్, అనేది ఎంత దుర్మార్గం అంటే, ఉమ్, అసలు యాంటీ డిఫెక్షన్లా ఎందుకు ఇంకా ఉమ్. మరి బ్రో ఆ లా ఎందుకు, చట్టం ఎందుకు? ఆ చట్టం తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎవరైనా తీసుకురావచ్చు, నువ్వు దాని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావు కదా. అంత చేస్తున్నప్పుడు జీవన్ రెడ్డి ప్రశ్నించింది అదే, ఉమ్, యాంటీ డిఫెక్షన్ లా మనకు వర్తించదా, ఉమ్, మనము బుల్డోజ్ చేయడమేనా, ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు కట్టబెడతారా? ఓకే. ఉమ్, ఆయన ఏమన్నాడు, ఒక సమన్యాయం పాటించండి, ఉమ్, పార్టీ నుంచి తీసుకురుగా అభ్యంతరం లేదు, ఉమ్, కానీ పార్టీని నమ్ముకొని కష్టకాలంలో వెన్నంటి ఉండి ఉమ్, కష్టాలు నష్టాలు కన్నీళ్ళని చవి చూసిన కార్యకర్తలకు ఏం చేస్తున్నావు? ఉమ్,
వాళ్ళకి పదవిలు ఇవ్వాలి కదా ఫస్ట్. డాక్టర్ ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్యేతో వచ్చిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చి కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళను పాతాళం దొక్కుతా అంటే ఎవరు కుట్టరండి? అదే కదా ఆయన ప్రశ్నించింది. ఆయనకేం గౌరవం తగ్గలే, ప్రశ్నించింది ఆయన. ఇది తప్పు, ఇది తప్పు జరుగుతుంది, మన పార్టీ చాలా నష్టపోతుంది, నిర్లజ్జగా నిస్సిగ్గుగా మనం వ్యవహరిస్తున్నామని ఆయన ప్రశ్నించిండు. ఆయన తన నమ్ముకున్న వాళ్ళను, పార్టీ నమ్ముకున్న వాళ్ళను పదవులు ఇవ్వమని చెప్పింది. అంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకొక చర్చ కూడా ఏం జరుగుతుందంటే ఆయన చెప్పిండు కూడా దీన్ని, నేను అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి పోతున్నా, ప్రతిపక్షం నుంచి నాకేదో లాభం కోసమని అధికార పార్టీలోకి పోతలేను అని ఆయన చాలా సందర్భాలలో చెప్పుకుంటూ వస్తుండు. నిజంగా దాని మీద కూడా ఈయన జాయిన్ అయిన తర్వాత చర్చ జరుగుతుంది. మామూలుగా బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు పోయి సరే మేము చేరలేదు అనేది చెప్తున్నారు. అధికార పార్టీలకు పోయి రాడ ప్రతిపక్ష పార్టీ నుంచి. కానీ ఈయన అధికారంలో ఉన్న పార్టీని ఇడిచిపెట్టి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? అట్లేం లేదు, ఈయనకేందంటే అధికార దాహం మరింత, అంటే ఎక్కువ గ్రీడీ ఫెల్లో కాదు. గ్రీడీ ఉన్న దగ్గర మంచి మర్యాద బతకాలి, పార్టీ పరంగా నాకు పేరు ఉండాలి, ఒక ఉనికి చాటుకోవాలన్న వ్యక్తుల్లో ఈయన ఒక ఆయన మొదటి నుంచి కూడా అందరికీ తెలుసు ఆ విషయం. పెద్దగా అత్యాశలు ఉన్న వ్యక్తి కాదు, అంబిషియస్ పర్సన్ కాదు. కాబట్టి ఆయనకి ఎక్కడ పోతే ఏమవుతుంది? ఇంకోటి అధికార పార్టీలో ఉన్నాడు, అధికార పార్టీ తప్పుని సవాల్ చేసింది కదా ఆయన, ముఖ్యమంత్రి కూడా సవాల్ చేసింది కదా. డాక్టర్ సంజయ్తోనే కాదు, పార్టీలో జరుగుతున్న అరాచకాలు అని ముసుగులో ఈ యాంటీ డిఫెక్షన్ లా లేకుండా, అంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడము, అది కూడా నిస్సిగ్గుగా ఎవరైతే మన పార్టీ నుంచి నిలబడరో వాళ్ళకన్నా కనీసం యాంటీ డిఫెక్షన్ లా వర్తించాలి కదా. అది కూడా వర్తించదంటే ఎట్లా అని ప్రశ్నించింది. దాంట్లో మొదటి వ్యక్తి జీవన్ రెడ్డి. ఏ రోజు కూడా నాకు ఈ కాంట్రాక్ట్ కావాలనలే, ఒక ఫైల్ పట్టుకొని ముఖ్యమంత్రి పోయిన సందర్భాలు లేవు. ఏదైనా ఆయన వ్యక్తులకు సంబంధించిన పని అయినా సరే ఆయన ఫోన్ చేసేట్టు చెప్తాడంటే, చూడండి సీఎం గారు, అది నిజంగా లీగల్ ఉంటే చూడండి, లేకపోతే ఇబ్బంది లేదు అని అట్లా చెప్తాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ కూడా నిర్లజ్జగా వివరించిన సందర్భాలు ఇక్కడ లేవు. కాబట్టి ఆయన చేరుతున్న సందర్భాన్ని కేసీఆర్ గారు బాగా ఉపయోగించుకున్నారు. ఆయన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఒక పరిణామం జరుగుతుంది. జగిత్యాల టర్నింగ్ పాయింట్, మీరు అన్నారు చూడండి. టర్నింగ్ పాయింట్ ఎట్లా అయిందంటే, అటు కేసీఆర్ రావడం, జీవన్ రెడ్డి కలవడం. జీవన్ రెడ్డి కలుస్తుందంటే ఆయన వచ్చింది. సో ఆయన స్థాయి లీడర్. రెండవది, చాలా రోజుల తర్వాత ఒక భారీ బహిరంగ సభ. గతంలో నల్గొండలో ఒకసారి చేసారు, అప్పటికి ఆయన ఆరోగ్యం అంటే యాక్సిడెంట్ నుంచి కోలుకోలేదు. ఇప్పుడు కోలుకుంటారా లేదా అన్నప్పుడు ఇప్పుడు మంచిగా ఒక ఆరోగ్యంగా, ఒక కాన్ఫిడెంట్ విశ్వాసంతో, తర్వాత అన్ని రకాలుగా ఒక విశ్వాసం తొనికిసలాడింది ఆయన. ఇక్కడ జీవన్ రెడ్డికి మచ్చ లేదండి, ఉన్న వాస్తవం చెప్తుంది. ఎవరు పార్టీ పరంగా ఆయనకు నాకు పెద్ద పరిచయాలు కూడా లేవు. ఆయన ఉన్న క్లీన్ షీట్ ఉన్న దాంట్లో ఆయన కూడా, అది బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశం. అట్ ద సేమ్ టైం ఆయన మాట్లాడిండు, ఈ శని పోవాలి, ఈ దరిద్రం పోవాలని అంత స్ట్రాంగ్ అన్నాడు. అన్నప్పుడు దానికి కౌంటర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అయితే ఆయన పోవాలి, బీఆర్ఎస్ రావాలి లేదా కేసీఆర్ రావాలన్నప్పుడు ప్రజల్లో స్పందన చూశారు మీరు, చాలా బాగా వచ్చింది స్పందన. ఆ స్పందన అటువంటి మాట్లాడినప్పుడు యాక్షన్ రియాక్షన్ చూస్తూ ఉంటాం మనం, ఎట్లా రిఫ్లెక్షన్ ఎట్లుంది, ప్రజలు ఏమో ఎట్లా. అదే సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడాడు. ముఖ్యమంత్రి చాలా ఆవేశంగా మాట్లాడాడు, ఆక్రోశంతో మాట్లాడాడు, ఆవేదనతో మాట్లాడాడు. ఇట్లా చేస్తారా, మోసం చేస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారా అని. కానీ అక్కడ వచ్చిన వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినట్టున్నారు. వాళ్ళు వచ్చిండ్రా తర్వాత ఇక తెస్తేనే వస్తారు అందరూ. కాకపోతే ఇక్కడ ఉత్సాహం ఉంది, అక్కడ ఉత్సాహం కనబడలే. ఎందుకంటే చాలా తప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు తప్పు పని చేసారు. ఎట్లా అంటే, ఇక్కడ సభ జరుగుతుంది, ఈ సభ ఏంటి, ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకులు ఒక ఆవేశం మీద, ఆక్రోశం మీద, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు పెట్టే సభలు, అందులో జీవన్ రెడ్డి కలుస్తున్న సభ, స్థానబలం ఉన్న వ్యక్తి కలుస్తున్నప్పుడు ఆ సభ ఇట్ అయిపోతుంది.
ఆల్రెడీ కేసీఆర్ స్టాల్వార్ట్. ఆయన మాట ఏం మాట్లాడతాడు, చాలా రోజుల తర్వాత ఏం మాట్లాడతాడు విందామని వచ్చేవాళ్ళు. ఎందుకు నాకు అంత ఆసక్తి ఉంది, నేను కూడా అందరూ కూడా చూసిరు ఆయన. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సభను ఎందుకు చూడలే మనం? సోషల్ మీడియాలో కూడా అది నడుస్తుంది, వాచింగ్ ఎంత ఉంది అది ఇది అనేది కూడా ఆ చర్చ కూడా నడుస్తుంది. అట్లా ఉండొచ్చు. ఆ విషయం ఆయన తెలవాలి, ఎవరికి? రేవంత్ రెడ్డి తెలవాలి. ఎప్పుడు ఈ సభ కౌంటర్ పెట్టడం అని చాలా తప్పు చేసాడు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ సభనేమో జనాలు ఉత్సాహంగా ఉన్నారు, అక్కడే సభనేమో సప్పగా ఉన్నారు. నువ్వు ఏం చెప్పినా ప్రభుత్వాధీనత నువ్వు ముఖ్యమంత్రి చెప్పేదానికి సపోర్ట్ రావు. ప్రతిపక్ష నాయకుడు చేసే జోషు ఓస్తూకుండా ప్రసంగాలకే సపోర్ట్లు మోగుతాయి. అది కంపేర్ చేస్తాడు. కంపేర్ చేసే అవకాశం నువ్వు ఇచ్చినావు, మీరు ఇవ్వడమే తప్పు. కానీ వాళ్ళు నెల రోజుల ముందే డిసైడ్ అయింది మా సభ అని అంటున్నారు. ఎవరు? సీఎం గారు. ఇక్కడ అంటే షెడ్యూల్ ఎక్కడ ఉంది? షెడ్యూల్ ఉంటుంది అక్కడ, ప్రీ షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. షెడ్యూల్ ప్రోగ్రాంలో 5 రోజులు 4 రోజుల ముందు కనబడ్డది అంతవరకు. నువ్వు అంతకుముందు ఏమో జగిత్యాల సభ మొదటి నుంచి జరుగుతుంది. మరి అప్పుడు ముందు ఎందుకు ప్రకటించాలి? ఇక్కడ మాది కూడా ఉంది సభ అని మేడిగడ్డల. ఎప్పుడైతే రేపు పొద్దున్న మన ప్రభుత్వం మీద మచ్చ వస్తుందో, లేకపోతే ప్రతిపక్షానికి రేపు పెద్ద అవసరం వస్తుంది, వాళ్ళు సభ పెడుతున్నారు, వాళ్ళు హైలైట్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే కరప్షన్ ఛార్జెస్ హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వానికి మచ్చ వచ్చే అవకాశం ఉంది అన్న సందర్భాల్లో ఇటువంటి కౌంటర్ ప్రోగ్రామ్స్ పెడతారు. పెట్టి ఏం చేస్తారు? ఎందుకు? రేపు సపోజ్ లీడింగ్ పేపర్లో, మీడియాలో, లీడింగ్ టీవీలలో లైవ్ మొత్తం వాళ్ళదే వస్తుంది. వాళ్ళది రాకుండా కౌంటర్కి ఇంకో ప్రోగ్రామ్ పెడతారు స్పేస్ కోసం, మీడియా స్పేస్ కోసం. అయితే ఎట్లా పెడతారు? ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఏదో విధాన ప్రకటన చేస్తారు. ఇక మేము వృద్ధులకు పెన్షన్ పెంచుతున్నాం, ఏదో రైతు భరోసా పెంచుతున్నాం అని పెట్టడము, ఏదో అవార్డ్ ఫంక్షన్ పెట్టడము, పెద్దగా అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా పెడతారు. కానీ ఇక్కడ అదే పాత పద్ధతిని అవలంబించాడు. రేపొద్దున కేసీఆర్ సభ పెడితే 5 కాలమ్స్ అన్ని పేపర్లలో కేసీఆర్ వస్తుంది. మళ్ళా లీడింగ్ టీవీలో, సోషల్ మీడియాలో అంటే ఇట్లా వస్తుంది, లీడింగ్ టీవీలో మొత్తం అదే టెలికాస్ట్ అవుతుంది. అది కాకుండా అడ్డుకోవాలని, అది కాకుండా అటెన్షన్ డైవర్షన్ చేయాలని పెట్టింది. అది తప్పులో కాలేసినట్టు అయింది, ఆయనకే ఇబ్బంది అయింది. ఎట్లా అంటే, ఒకటి సరే ఆ రోజు కవర్ అవుతుండే, 2-3 రోజుల తర్వాత నువ్వేటుండే నీది కవర్ అయిపోతుండే. మరి అది కూడా అట్లా బేరీ చేసుకోలేకపోయారు, అది తప్పు చేసారు. ఒకటి ఏంటంటే, రెండవది కంపేర్ ఎట్లా చేస్తారు జనాలు? సోషల్ మీడియాలో ఉంది ఇప్పుడు. ఇంతకుముందు లీడింగ్ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రభుత్వానికి అనుకూలంగా ఇట్లా కంపేర్ చేసి ఆ సభ హిట్టు, ఈ సభ ఫట్టు అని అనకపోయేది. ఎందుకంటే ప్రభుత్వంతో అప్లికేషన్స్ ఉంటాయి, ప్రతిపక్ష నాయకులతో అప్లికేషన్స్ ఉంటాయి, ఇటు వచ్చి వదిలేసేది. ఇప్పుడు ఏమైంది? వాడ మీకు ఆ విషయం అర్థం కాలే, సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా యాక్టివ్ ఉంది. అక్కడ సభ చప్పట్లు చూడండి, ఇక్కడ సభ చప్పట్లు చూడండి, అక్కడ చూడండి, ఇటు చూడండి అంటారు. బాగానే మాట్లాడిన నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఆవేశంతో, ఆక్రోశంతో మాట్లాడింది. కానీ అది పరిణలోకి రాలే, ఇది మాత్రమే పరిణలోకి వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ స్టాల్వార్ట్ ముఖ్యమంత్రి కూడా, ఆయనకుండే ఇమేజ్ ఆయనకు ఉంటుంది. అమ్మ కేసీఆర్ వస్తుందంట, ఏం మాట్లాడతాడు, అలా జీవన్ రెడ్డి కలుస్తుందంట, ఈ అట్రాక్షన్ అనేది ఇక్కడ ఉంది. నువ్వు ఇక్కడ అక్కడ మేడిగడ్డలో పెడుతున్నావా, కాళేశ్వరంలో పెడుతున్నావా, అట్లా ఉండదు. అది సహజ సూత్రం, అది సహజం. అది కూడా చిన్న లాజిక్ మర్చిపోయాను, లాజిక్ మర్చిపోయి తప్పు చేసింది. దాంతో ఏమైంది? ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ చప్పట్లు ఎట్లా వచ్చినాయి, అక్కడ చప్పట్లు, అక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారు, అక్కడ పోయే వాళ్ళని పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు, ఇక్కడనేమో జనం చప్పట్లను ఆపించడానికి, వాళ్ళ జోష్ను ఆగబట్టడానికి చాలా ప్రాబ్లం అయ్యిందని ఇక్కడ వస్తుంది. ఈ కంపారిజన్ ఉండకపోవు కదా తర్వాత పెట్టినుంటే. కాబట్టి స్వయంకృత అపరాధం అది పెట్టడం, అంటే పెట్టి ముందు షెడ్యూల్ అని నేను అనుకోవడం లేదు, ఇది అకస్మాత్తుగా పెట్టింది అని నేను అనుకుంటున్నాను.